హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. టాలీవుడ్ లో సోలో హీరోలుగా 100 కోట్లు పెట్టిన వాళ్ళు వీళ్ళే. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్. రామ్ చరణ్ RRR సినిమాతో అందుకున్నప్పటికీ కూడా గేమ్ చేంజర్ సినిమాతో దగ్గరగా వచ్చి మిస్ అయింది. ఇక ఇప్పుడు పెద్ద వంతైతే రాగా ప్రతి ఒక్కరూ పెద్ద సినిమా 100 కోట్ల మార్కు దాటుతుందని నమ్ముతున్నారు. ఇంకొంతమంది 186 కోట్ల మార్కుని అందుకుంటూ గేమ్ చేంజర్ వేసిన ఫేక్ నెంబర్ ని నిజం చేసి చూపిస్తామని చెప్తుంటే, ఇంకొంతమంది 200 కోట్లు కూడా కొడతామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అండ్ ఇప్పుడే చెప్తున్నా, అలాంటి ఏమైనా ఉంటే మానేసుకోండి. సినిమా 200 కోట్లు కొట్టే ఛాన్సెస్ అయితే ఇంపాసిబుల్. 186 కోట్లు కొట్టడం కూడా ఇంపాసిబుల్. మరి 150 కోట్లు కొడుతుందా అంటే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప అది కూడా పాసిబుల్ కాదు. మరి సినిమా ఎంత కొడుతుంది బ్రో, 100 కోట్లైనా కొడుతుందా లేదా అంటే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సినిమా ప్రీసేలే 65 కోట్ల రేంజ్ లో జరిగింది. ప్రీసేల్ అంటే అది డే 1 ప్రీసేల్ కాదు, వీకెండ్ వరకు జరిగిన ప్రీసేల్. డే 1 వరకు చూసుకుంటే 48 నుంచి 52 కోట్ల మధ్య గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అంటే 100 కోట్లు అందుకోవడానికి ఈజీగా మరో 55 కోట్ల గ్రాస్ అవసరం. మరి ఇదంతా ఆఫ్లైన్ బట్టి వస్తుందా అంటే ఖచ్చితంగా మన స్టేట్స్ తో పాటు పక్క స్టేట్స్ అండ్ ఓవర్సీస్ నెంబర్ కూడా వెరీ ఇంపార్టెంట్. బట్ ఓవర్సీస్ లో ఫస్ట్ వేసిన ఎస్టిమేషన్ అయితే 4 మిలియన్లు ఈజీగా దాటేయాలి. బట్ ఇప్పుడైతే 3 మిలియన్ లోపే కలెక్ట్ చేయడానికి రెడీ అవుతుంది ఈ సినిమా. ఇక మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన హైర్లు, ఎక్స్ట్రా షోలు, ప్రీమియర్ షోలు అండ్ హైర్లు కూడా గట్టిగా పడ్డాయి. సో ఎందుకు ఇంకా డౌట్ గా చెప్తున్నా ఉంటే, తమిళనాడు నార్త్ లో గేమ్ చేంజర్ రేంజ్ లో కూడా బుకింగ్స్ అయితే లేవు. కేరళలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ సినిమా కంటే చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతానికి సేఫ్ గా ఉన్నది ఏంటి అంటే ఒక తెలుగు స్టేట్స్ నెంబర్ అనే చెప్పాలి. తెలుగు స్టేట్స్ లో మాత్రమే 40 కోట్ల షేర్ ని టార్గెట్ చేసింది అని కొట్టడానికి రెడీ అవుతుంది. అది 45కి వెళ్తుందా, 50 దగ్గరికి వెళ్తుందా అనేది మాత్రం ప్యూర్లీ హైర్లపైనే బేసే ఉంది. వినయ విధానం అలాగా ఒక సీడర్ నుంచి 5 కోట్ల హైర్లు దీనికి కూడా వచ్చినాయి అంటే ఈజీగా ఆ మార్క్ ని అందేసుకుంటుంది. బట్ ప్రస్తుతానికి 50 కోట్ల షేర్ అనేది ఇప్పటికీ కూడా డ్రీమ్ లానే కనిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమా 100 కోట్లు కొట్టింది అంటే టాలీవుడ్ నుంచి ఫీట్ అందుకున్న 11వ సినిమాగా నిలుస్తుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా అసలు ప్రతి డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు, ఎక్కడెక్కడ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ప్రీసేల్ తోనే అదరగొట్టిన ఈ సినిమా ఇండియాలో ట్రాక్డ్ గ్రాస్ గమనిస్తే ప్రీమియర్ స్కీమ్ తెలుగు వర్షన్ 19 కోట్ల రేంజ్ లో ఉంటాయి. డే 1 26 కోట్ల రేంజ్ లో ఉంది. సో తేడా అయితే మరీ పెద్దగా అయితే లేనే లేదు. ఇక డే 1 ప్లస్ ప్రీమియర్స్ చూస్తే ట్రాక్డ్ గ్రాస్ 46 కోట్ల రేంజ్ లో ఇండియాలో ఉండగా ఆక్యుపెన్సీ డే 1 వరకు 64% టచ్ అయింది. ఇక హైదరాబాద్ లో డే 1 చూసుకుంటే ట్రాక్డ్ గ్రాస్ టాప్ 5 లిస్ట్ లోకి వెళ్ళిందా అంటే టాప్ 10 లిస్ట్ లో కూడా వెళ్ళిందా లేదా అనేది డౌట్. ఎందుకంటే ప్రస్తుతానికి హైదరాబాద్ లో ప్రీసేల్ తో 20 కోట్లతో వచ్చి టాప్ లో ఉంటే సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా. దానికి కారణాలు ఏదైనా కావచ్చు, బట్ రికార్డు మిస్ అయింది మాత్రం రామ్ చరణ్ కి. ఇక డిస్ట్రిక్ట్స్ చూస్తే ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. ఆల్ బీసీ సెంటర్స్ లో చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం. మనశంకర్ వరప్రసాద్ గారు ముందుకు వెళ్తే ఓజీ సినిమా మాత్రమే పర్ఫార్మ్ చేసింది. చెప్పాలంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఓజీ కంటే కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ సినిమా. సో నైజంలో 15 కోట్ల మార్క్ అందుకుంటుందంటే ఈజీగా అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే మన స్టేట్స్ అంతా ఓకే, తెలుగు స్టేట్స్ వరకు సేఫే. కానీ బయట ఎలా ఉంది అంటే కర్ణాటకలో మాత్రం మెరకొడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా శివన్న ఫ్యాన్స్ అయితే సినిమాపై దండయాత్ర చేశారు. దాంతో ప్రీమియర్స్ తోనే 3 కోట్ల మార్క్ అందుకుంటూ రికార్డ్ పెట్టిన ఈ సినిమా డే 1 10 కోట్లు టార్గెట్ చేసింది. ఒకవేళ 10 కోట్ల గ్రాస్ ని అందుకుంది అంటే ఖచ్చితంగా చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. అయితే తమిళనాడు, కేరళలో మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయట్లేదు. చెన్నైలో కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా కేరళలో డే 1 నెంబర్స్ అయితే 19 నుంచి 25 కేరళలో ఎక్స్పెక్టెడ్ నెంబర్ అయితే 20 లక్షల లోపు మాత్రమే కనిపిస్తుంది. బట్ బిజినెస్ ఏమో 2 కోట్ల పైన చేసేశారు. ఇక నార్త్ విషయానికి వస్తే ట్రాక్డ్ గ్రాస్ పరంగా తక్కువే ఉన్నా కూడా డే 1 ఎంత నెంబర్ వస్తుందనేది ఆఫ్లైన్ పైనే బేసే ఉంది. సో ఇది మాత్రమే గేమ్ ని చేంజ్ చేసే నెంబర్ గా చెప్పొచ్చు. ఇక నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో 1.5 మిలియన్ మార్క్ అందుకోగా చరణ్ కెరీర్ లో ఇది సోలో హీరోగా ఫస్ట్ 1.5 మిలియన్ ప్రీమియర్ నెంబర్. ఇక యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఇలా ప్రతి కంట్రీలో కూడా చరణ్ కెరీర్ లో సోలో హీరోగా టాప్ నెంబర్లే పెట్టింది ఈ ఫిల్మ్. సో ప్రస్తుతానికి 100 కోట్లు అనేది టచ్ అండ్ గోలాగే కనిపిస్తుంది. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు నార్త్ అండ్ ఓవర్సీస్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఓవర్సీస్ లో ఎస్టిమేషన్ అయితే 2.8 to 2.9 మిలియన్ మధ్యలో ఉంది. సో మాక్సిమం 30 కోట్ల లోపు మాత్రమే ఓవర్సీస్ లో ఎండ్ అవ్వచ్చు. అంటే ఇండియా నుంచి సినిమా 70 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఇది పాసిబుల్ అంటే పాసిబుల్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇంకొద్ది గంటలు ఆగామంటే డేటా బయటకు వచ్చేస్తుంది. ప్రస్తుతానికి డేటా మీటర్ అయితే మాత్రం 95 నుంచి 120 మధ్యలో చూపిస్తుంది. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మార్నింగ్ డేటా రాగానే డే 1 పై సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్, దాట్ ద వీడియో. ఇది పెద్ద డే 1 ప్రెడిక్షన్ వీడియో. పెద్ద డే 1 టు ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.